చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. చూడండి, బైబిల్ గ్రంథంలో మనందరూ తెలుసు బోయాజు అని ఒక వ్యక్తి. ఈ బోయాజు రూత్ అంటే మోయాబుకు చెందిన ఒక ఆమె, మోయాబుకు చెందిన ఒక స్త్రీని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఈ వివాహం చేసుకున్నప్పుడు కూడా జాగ్రత్తనండి, ఈ వివాహం చేసుకున్నప్పుడు కూడా ఆ స్త్రీ వేరొక దేశం ఆమెను తెలిసినప్పుడు కూడా వేరొక దేశం ఆమెని ఆయనకు అంటే తనకు ముందే ఉన్న ఒక రిడీమర్ లేకపోతే విమోచకుడు ఒక ఆయన తన కుటుంబపు ఆస్తిని కొనుక్కోవచ్చు. తనకన్నా ముందు తనకన్నా దగ్గర బంధువు ఒక ఉన్నాడు. ఆ దగ్గర బంధువు పొలాన్ని కొనుక్కుంటాడు కానీ ల్యాండ్ కొనుక్కుంటానని చెప్పాడు. కానీ ఈ భార్య లేకపోతే రూత్ కూడా ఫ్రీ అని చెప్తే ఏం చెప్పాడు చెప్పండి? వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే జీవితం పాడైపోద్దేమో అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఏదవుతుందని అపజయాలు అయిపోద్దేమో అని ఆలోచన, అంటే నెగిటివ్ థాట్ వస్తున్నప్పటికీ కూడా రూత్ని తన గృహానికి ఆహ్వానించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు తెలుసా? రూత్ని ఆహ్వానించాడు. జాగ్రత్త, రూత్ని ఎందుకు ఆహ్వానించాడంటే, రూత్ని ఎందుకు తీసుకున్నాడంటే, మీకు తెలుసా రాహాబ్ తెలుసా? మీకు తెలుసా రాహాబు బోయాజ్ తల్లి. బోయాజ్ తల్లి ఎవరంటే రాహాబ్. ఇంతకు రాహాబ్ ఎవరు మీకు చెప్పాలి. ఈ రాహాబ్ ఎవరంటే జాగ్రత్తనండి, ఇజ్రాయెల్ దేశము ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఎప్పుడైతే మోషే చనిపోతాడో, మోషే చనిపోయిన దగ్గర నుంచి యెహోషువ నడిపిస్తాడు. మోషే చనిపోయిన తర్వాత నడిపించినప్పుడు యెహోషువ యొర్దాను నది దాటిస్తాడు. ఆ దాటకు ముందు ఇద్దరు వ్యక్తుల్ని చెప్తాడు, మీరు వెళ్ళి ఆ భూమిని ఎరుకోని కాస్త చూసుకొని రండి. అయితే ఇద్దరు కూడా వెళ్తారు చూసుకోవడానికి. వెళ్ళినప్పుడు వీళ్ళు డైరెక్ట్గా ఒక ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఇంటి పేరు రాహాబ్. ఈ రాహాబ్ ఎవరంటే ప్రాస్టిట్యూట్, అంటే వేశ్య. వ్యభిచారం వేరే, వేశ్య వేరే. వ్యభిచారం అంటే పెళ్లి తర్వాత జరిగే విషయాన్ని వ్యభిచారంగా పిలుస్తారు. వేశ్య అంటే వినండి జాగ్రత్త, వేశ్య అంటే వృత్తిగా అదే పని చేసుకుంటున్న ఒక స్త్రీ అని పిలుస్తారు. ప్రాస్టిట్యూట్ అంటున్నప్పుడు ఆమె పని అది. ఆమె డబ్బు సంపాదించుకుంటూ ఎలా సంపాదిస్తుందంటే ఆమె శరీర అమ్మకాన్ని పెట్టేసి ఆమె శరీర చేయకుని అవాచకమైన పనులు చేసుకుంటూ డబ్బు సంపాదించే స్త్రీని ఏం పిలుస్తారు? ప్రాస్టిట్యూట్ అని పిలుస్తారు. అయితే ఒక పురుషుడిని ఉంచుకొని తన ఇంట్లో వేరొక పురుషుడిని చేరినప్పుడు అది వ్యభిచారంగా బైబిల్ పిలుస్తుంది. అర్థమైంది? అందుకనే చూడండి, ఈ లోకంలో ప్రతి వ్యక్తికి కామము లేకుండా ఉండదు. కానీ ఆ కామాన్ని ప్రభుతో తీసుకెళ్ళకపోతే అప్పుడు అది ఇబ్బందులో పడిపోతుంది. తన దేవుడితో తీసుకెళ్ళాలి. నిజం చెప్తున్నాను, ఏ వ్యక్తికైనా ఒక యవ్వన ప్రాయం వచ్చిన దగ్గర నుంచి తను చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక జీవితంలో ఏదో ఒక చోట కామము బయటికి వెలుపల రావడం ప్రారంభిస్తుంది. ఎందుకు ప్రాణం? అది నీ మనసుకు మాత్రం తెలుసు. వెలుపల ఎవరికి నువ్వు చెప్పలేవు, చెప్పినా బాగోదు కూడా. అయితే అది ప్రారంభమైనప్పుడు చెప్పాలి, అయ్యా నీవిచ్చు సమయం వరకు నేను ఎదురు చూస్తాను, లేదా నువ్వు ఇచ్చిన స్త్రీతో పురుషుడితో నా జీవితము మరొక చోటకి మరొక ఆలోచన వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ ఆలోచనే బైబిల్ తప్పని చెప్తుంది. ఒక స్త్రీతో పురుషుడితో ఒక వ్యక్తి సైనించినప్పుడు, ఆ వ్యక్తితో మంచం మీద పడుకున్నప్పుడు బైబిల్ తప్పని చెప్తుంది. అది మాత్రమే కాదు, ఒక వ్యక్తి తన హృదయంలో ఆలోచించినప్పుడే ప్రారంభమైపోయింది తప్పు, అదే తప్పని బైబిల్ చెప్పేస్తుంది. తను వెళ్ళి ఆ శరీరాన్ని ఆస్వాదించినప్పుడు, ఆ శరీరాన్ని పంచుకున్నప్పుడు అది తప్పని బైబిల్ చెప్తుంది. ఎంత తప్పో అది ప్రారంభమైనప్పుడే బైబిల్ ఏం చెప్తుంది? తప్పని చెప్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి తప్పుడు ఆలోచన నీ మనసులో ఎక్కడైనా ఉంటే ఆ తప్పుడు ఆలోచన కూడా సిలువలో యేసయ్య కొట్టేశాడు. అమ్మా, ఈ రాత్రి ఒకలాంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటే ప్రభుకు అప్పగించు. నువ్వు ఆ ఏరియాలో చూడండి, ఒక మాట చెప్తాను, కొంతమంది డబ్బు దగ్గర కంట్రోల్ చేసుకోలేకపోతారు. కొంతమంది ఎక్కడ కంట్రోల్ చేసుకో? డబ్బు దగ్గర. వాడు డబ్బు చూస్తే వాడు మాటలు మారిపోతాయి. అందుకే చాలా అంటారు, వీడు జాగ్రత్తరా, వీడు డబ్బు చూస్తే మాటలు మారిపోతాయి. అలా కొంతమంది స్త్రీలు చూస్తే, కొంతమంది పురుషులు చూస్తే మాటలు మారిపోతాయి. అలా చూడండి, ఏ విషయంలో నువ్వు వీక్ ఉన్నావో నీ జీవితంలో ఆ విషయం దేవునికి అప్పగించు. చూడండి, బైబిల్ చెప్తుంది, నువ్వు కృప కింద ఉన్నావు, ధర్మశాస్త్రం కింద లేవు గనక పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. నేను చెప్తున్నానండి, ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఇంత ఫ్రీ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవి వాస్తవం కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు. నీలో ఆ కోరిక పుడుతున్నప్పుడు, ఏ కోరికైనా, డబ్బు గురించి అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా, కోరిక పైకి వస్తున్నప్పుడు చెప్పు, అయ్యా ఇది అవసరం లేదు, నువ్వు ఇచ్చే సమయం వరకు నేను ఎదురు చూస్తాను, నువ్వు ఇచ్చే కాలం వరకు ఎదురు చూస్తాను, లేదా నాకు ఇవ్వబడిన వ్యక్తితో సంపూర్ణంగా ముందుకు. అందుకే అంటుంది బైబిల్లో, ఇదిగో బావిలో నీరు ఎందుకని బయటకు నువ్వు వదిలేస్తున్నావు?
నీకు ఇవ్వబడిన స్త్రీతో నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళు. అందుకే నీకు ఇవ్వబడిన పురుషుడు స్త్రీయే నీకు ఇవ్వబడిన వాడు. నువ్వు వేరొక ఆలోచన ఈ లోకంలో పెట్టుకోకూడదు. దాన్ని బైబిల్ ఏం చెప్తుంది? పెద్ద తప్పుగా పరిగణిస్తుంది. ఇంకో మాట, అలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడో నేను చెప్పలేను. దేని చెప్పలేనంటే కారణం ఆ వ్యక్తి ఎక్కడున్నాడో, అసలు ఎవరు నమ్మాడో, దేని కొరకు ఆశ కలిగి ఉన్నాడో నాకు తెలియదు. కానీ ఎందుకంటే రక్షణ గురించి వచ్చినప్పటికీ ఎవరికి వాళ్ళే నిశ్చయం చెప్పగలరు, ఇంకొకరు చెప్పలేరు. అర్థమవుతుందా? ఇంకొకరు చెప్పలేరు. ఎందుకంటే వెలుపలికి వెళ్ళినప్పుడు ఈరోజు చాలామంది వెలుపల వేరొక మందిరాల్లో ఉన్నవాళ్ళు, వేరొక దేశంలో ఉన్నవారు, కానీ వారు ఈ దేవుడిని అంటే మన దేవుడిని నమ్మకుండా వేరొక దేవుడిని నమ్ముతున్న వారు ఎన్నో మంచి కార్యాలు చేస్తున్న వారు ఉన్నారు. అందుకని మంచి కార్యాలు చూసిన మేము వీడు ఖచ్చితంగా పరలోకం వెళ్తాడని చెప్పలేము, వాడు నరకానికి వెళ్ళిపోతాడని చెప్తాం. ఎందుకు కారణం? దేవుడు నమ్మలేదు కనుక వాడు. అయితే ఈ లోకంలో దేవుడు నమ్ముతున్నా అని పై వేషం వేసుకొని, అందుకే పైకి భక్తిగా కనిపించి లోపల భక్తి లేని వారు ఉన్నప్పుడు వీరు ఏ చోటుకు వెళ్తారో. ఎందుకంటే మరణం ఏ సమయానైనా మన తలుపును తట్టచ్చు. మనకు తెలుసు, మన ఎగ్జాంపుల్స్ చూసే ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఒక వ్యక్తి ప్రాణమును పోగొట్టుకుంటాడో మనం చెప్పలేము. అందుకే ఈ లోకంలో ఈ శరీరమును అందుకనే సెటప్ దేవుని కొరకే మనం పక్కకు తీయాలి. మనం చెప్పాలి, అయ్యా ఈ శరీరంతో ఈ దేహంతో నిన్ను మయంపరచడానికి ఇష్టపడుతుంది. ఈ లోపు ఏదో ఒక ఆలోచన లోపల పుట్టినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక బిర్యానీ నీకు స్మెల్ వచ్చింది. అమ్మ వినండి జాగ్రత్త, బిర్యానీ నీకు స్మెల్ వచ్చింది. వెంటనే నీకేమనిపిస్తుంది చెప్పండి? తింటే బాగా. అలా ఈ లోకంలో నువ్వు చూస్తున్న అందాలు నీకు ఆ ఎమోషన్ ఇస్తాయి. ఆ ఎమోషన్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? తర్వాత నీ లోపల అది కలిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు బిర్యానీ వాసన తగలగానే నీకు తినాలనిపించింది. అయితే పక్కింటోడిది ఆ బిర్యానీ, వెంటనే వెళ్ళి కొట్టేసి తినేస్తారా? అలా ఈ లోకంలో ప్రతిదాన్ని నేను చూస్తున్నప్పుడు నీ కళ్ళు ఏదైతే నీకు పాపం వైపు నడిపిస్తాయో నువ్వేం చేస్తున్నావు? తర్వాత ఆ కోరికలో ఆ విషయాలు ఉండిపోతున్నావు, లేకపోతే దాన్ని జయించి బయటకు వస్తున్నావా? అది నువ్వేం చేస్తున్నావు? అది దేవుని మాట మీద ఆధారపడిన వ్యక్తి ఈ లోకంలో వ్యక్తిలా ప్రవర్తించడు. దేవుని మాట మీద ఆధారపడిన వ్యక్తి ఉన్నతంగా, అంటే తన కోరిక, అందుకే బైబిల్ చెప్తుంది, నేనెక్కడో భ్రష్టుడు అయిపోతానని చెప్పి నా శరీరము నేనేం చేస్తున్నాను? దంచేస్తున్నానని చెప్పి ఎవరు చెప్తారు చెప్పండి? పౌలు చెప్తాడు. ఏం చెప్తాడు? నేను ఇటువైపుకి వెళ్తున్న శరీరాన్ని లాగి పట్టుకొని ఇది నీ కొరకే ఉండాలయ్యా, ఇది నీ కొరకే ఉండాలని చెప్పి ఆయన ముందు పెడుతున్నాను. నిజంగా అందుకే శరీర బలహీనత బట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. బైబిల్ కూడా చెప్తుంది, శరీర బలహీనత బట్టి నేను మాట్లాడుతున్నాను. మీ శరీరాన్ని నీతి సాధనాలుగా అప్పగించుకోండి, పాపానికి అప్పగించుకోకండి. ఎప్పుడైతే నువ్వు పాపానికి లోపడిపోతావో ఆ పాపం నిన్ను వాడేసుకుంటుంది. నీతికి లోపడితో నీతి నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తుంది. సంగమా ఈ ఉదయాన్న దేవుడు మనందుకు నేర్పిస్తున్న మాట ఏదంటే, ఈ ప్రాస్టిట్యూట్, ఈ వేశ్యను చూపిస్తూ చెప్తున్నాడు, ఇలాంటి బ్రతుకు మంచిది కాదు, ఇలాంటి బ్రతుకు ఎన్నటికీ మంచిది కాదు. చూడండి, పైకి అది లేనట్టుగా అనిపించచ్చేమో, పైకి అది చేయనట్టుగా అనిపించచ్చేమో, కానీ అంతరంగాల్లో మన హృదయాలు తెలుసు మనం ఎలా ఉన్నాం. చూడండి, అది దేవుని ముందు పెట్టి చెప్పాలి, ఇలాంటి జీవితం నాకు అవసరం లేదయ్యా, నీకోసం నిష్ఠ కలిగి నేను బ్రతుకుతాను. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జ్ఞానము నీ దగ్గర నుంచి రావాల్సిందే, నెమ్మది నీ దగ్గర నుంచి రావాల్సిందే, ధనము, ఆరోగ్యము, సుఖము నీ దగ్గర నుంచి రావాల్సిందే. కారణం మానవుని చేసింది నీవు, సృష్టిని చేసింది నీవు గనక నీ చేతులకు మా జీవితాన్ని అప్పగించడానికి ఇష్టపడుతున్నావు. నీ బిడ్డలు అయ్యా నీ పైన ఆధారపడి ఈ లోకంలో నీ కొరకు బ్రతుకు వ్యక్తులుగా వారిని చేయండి. ఎవరికి కూడా వారి జీవితం ఇచ్చేసి మనుషుల మీద ఆధారపడే వ్యక్తులుగా వారు ఉండకుండా, శాపానికి లోనే వ్యక్తులుగా, ధర్మశాస్త్ర కిందకి వెళ్ళిపోకుండా, మనుషుల మీద ఆధారపడుతున్న వ్యక్తులుగా వెళ్ళిపోకుండా, నిజాయితీగా నీతిగా నీ పైన ఆధారపడుతున్న వ్యక్తులుగా ఉంచమని అడుగుతుంది. మా తండ్రి, వారి ఆధారం నీవే. వారు నీ వాక్యమును చదువుకొని బలపరచబడి అనేకులకు నీ మాటను తెలియజేసే వ్యక్తులుగా వారిని మార్చి ఆదరించమని అడుగుతుంది. నీ కృపలతో వారిని నింపునడుతూ వారు బ్రతుకు కాలం అంతా కూడా నీ కొరకు బలమైన కార్యాలు చేయబడుతురు కాక యేసు నామమున అటు కృపతో నడిపించమని అడుగుతారు. యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.